హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోకిలాస్ కుక్కరీ. ఇవాళ మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ ఖర్జూరాన్ని సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సీడ్స్ తీసేసిన ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకి పెట్టి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దానిలో 2 టీ స్పూన్ల గసగసాలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని 1/2 కప్పు జీడిపప్పుని ముక్కల కింద కట్ చేసి దీనిలో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు బాదం పప్పుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీనిలో 1/2 కప్పు వాల్నట్స్ అలాగే 1/2 కప్పు పిస్తా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకునే 2 నిమిషాల ముందు 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవక్కర్లేదు. అలాగే డ్రై ఫ్రూట్ లడ్డూలో కిస్మిస్ని ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ముందుగానే పేస్ట్ చేసుకున్న ఖర్జూరాన్ని దీనిలో వేసి ఒక 5 నిమిషాల పాటు నెయ్యి అంతా పట్టేలాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఈ నెయ్యి మొత్తం ఖర్జూరానికి పట్టాక దీనిలో ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే దీనిలోకి ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను దీనిలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ముందుగానే వేయించుకున్న గసగసాలను కూడా వేసి కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే లడ్డూని ప్రిపేర్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లడ్డు తయారు చేసుకునే ముందు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని లడ్డూని తయారు చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఈజీగా వస్తాయి. మనం రోజు తినే ఫుడ్లో డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ని విడిగా తినలేని వాళ్ళు ఇలా లడ్డు కింద తయారు చేసుకుని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ కంట్రోల్లో ఉంటాయి. సో మీరు కూడా ఇలా డ్రై ఫ్రూట్స్తో లడ్డూని చేసి రోజు తినండి, హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. మీకు గనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.